రాగినేడు గ్రామంలో స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం 2వ వార్షికోత్సవం వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానంద శంకర భారతి మహాస్వామి చేతుల మీదుగా సబ్బండ వర్గాలకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రముఖులు, నాయకులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా జరిగిన స్వయంభూ నాగలింగేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు జరగనుండగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత దేవాలయమైన స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అచులాపురం చెందిన అవధాని దుద్దిల మనోహర్ శర్మ ఆధ్వర్యంలో దేవాలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సారథ్యంలో గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ పూజా కార్యక్రమాలు, వాస్తు పుణ్యావచనంలో అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం నిర్మాణకర్త, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొని కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. రాగినేడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేసుకుని నేడు 2వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. రాగినేడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలపై స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయని అన్నారు. కాగా ఈ 2వ వార్షికోత్సవ కార్యక్రమంలో రాగినేడు ప్రజలతో పాటు చుట్టుపక్కల 25 గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పెద్దపల్లి మండలం రాగనేడు గ్రామంలో స్వయంభూగా వెలిసిన నాగలింగేశ్వర స్వామి ఆలయం ఈ ఊరు ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ స్వయంభూగా వెలిచి కొంగు బంగారంగా ప్రజలు కోరిన కోరికలన్నీ తీర్చుకునే దేవునిగా ఈ చుట్టుపక్కల గ్రామాలకు మరి అందరికీ తెలిసిన విషయం. ఈరోజు మరి స్వయంభూగా వెలిసిన నాగలింగేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమం పూజ్యులు పుష్పగిరి పీఠాధిపతి గారి చేతుల మీదుగా జరిపించడం జరిగింది గత 2 సంవత్సరాల క్రితం. మరి ఇక్కడ ఈ గుడి నిర్మాణం కూడా అందరి సహాయ సహకారాలతో నిర్మాణం చేసి ఇక్కడ రాగనేడు గ్రామస్తులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా రాగనేడు గ్రామంలోని ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మరి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. రాగనేడు గ్రామంలో స్వయంభూగా వెలిసిన ఈ నాగలింగేశ్వర స్వామికి మరి గౌరవనీయులు ఇక్కడ స్థలదాత పోతురాల బొమ్మయ్య గారు, వారి తమ్ముడు గౌరవనీయులు పోతురాల లక్ష్మయ్య గారు 22 గుంటల భూమి ఇవ్వడం కూడా మరి వారికి మళ్ళొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాగనేడు గ్రామస్తుల ప్రజలందరికీ కూడా అంత మంచి జరగాలని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈరోజు 2వ వార్షికోత్సవం సందర్భంగా మరి వైభవంగా జరిపినందుకు ఇక్కడ పూజారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ద్వారా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం రాగనేడు గ్రామస్తులతో పాటు ప్రజలందరి మీద ఉండాలని, అందరం మంచిగా కలిసిమెలిసిగా ఉండాలని కోరుతూ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతరాజుల బొమ్మయ్య, పోతరాజుల అవినాష్, కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.